వాళ్ళందరికీ కూడా శిరస్సు ఉంచి ప్రతి ఒక్కరికి కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నా. అలాగే ఇదిగో ఈ దీనదాసుడిని ప్రేమించి పిలిచిన వెంటనే వచ్చినటువంటి దైవ సేవకులకందరికీ కూడా పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. నేను ఒక రకంగా చెప్పాలంటే ఈ ప్రేరణ మినిస్ట్రీకి కారణం నా ప్రభువు. ఒకనాడు ప్రభువు ఉన్నటువంటి ఇచ్చినటువంటి ఈ లేఖనములను తగలబెట్టిన వాడిని. ఏ దినం ఆయన పాదాలు ఉంటే చాలు, ఆయన ఉంటే చాలు, నాకు కావాల్సినంత ఉంది, ఇబ్బంది లేదు. కానీ ప్రభువు లేని అదంతా కూడా పెంటతో సమానం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువు లేని ఆ యొక్క ఆస్తి అంతా కూడా నాకు పెంటతో సమానం అనిపించింది. ఈ మాట పౌలు గారు అనగా నేను నిజంగా చాలా సంతోషం వేసింది. పౌలు కంటే కూడా నేను అసహ్యుడినేమో. నిజం, పౌలు కంటే కూడా నేను చాలా అసహ్యుడిని, నీచుడినేమో నాకు తెలియదు. కానీ దేవుణ్ణి తెలుసుకునే లోపల నా జీవితంలో సగం అయిపోయింది. ఉన్న సగాన్ని నా దేవునికే ఇచ్చేయాలనుకున్నాను. బంధువుల కంటే, రక్త సంబంధికుల కంటే, మరి స్నేహితుల కంటే కూడా నా ప్రభు గొప్పవాడు అంటాను. నన్ను కన్న తల్లిదండ్రుల కంటే కూడా నా దేవుడే గొప్పవాడు. మొదట ప్రియారిటీ ఫస్ట్ దేవునికే ఇస్తున్నాను. అలాగే ఈ ప్రేరణ మినిస్ట్రీని స్థాపించడానికి దీనికి మరి అనేకమైన వ్యయ ప్రయాసాలు, అనేక మంది యొక్క అవమానాలు. చదువు లేదు, లోకమును గూర్చి మొత్తం చదివా. నేను ఎంఏ చేసిన, ఎల్ఎల్బి చేసిన, బిఈడి చేసిన, ఎంఫిల్ చేసిన, ఆనరబుల్ డాక్టరేట్ తీసుకున్నా కానీ ఇవన్నీ కూడా పెంటతో సమానమే. నా దేవుని యొక్క జ్ఞానం నాకు చాలు, నా దేవుడు ఉంటే చాలు, బ్రతికితే క్రీస్తు, చావైతే నాకు లాభమేనని ఈ దినం కూడా అనుకుంటున్నా. ఏ స్వలాభము లేకుండా సేవ చేయగలుగుతున్నానంటే నా దేవుని మహిమే. డాక్టర్గా సుపరిచితుండే ఏరియా అంతా 35 సంవత్సరాలుగా ఉన్నా లేకపోయినా వైద్య సహాయం చేసిన వాడిని, తీసుకున్నా ఇచ్చినా ఇవ్వకపోయినా చేసిన వాడిని. ఇక్కడ ఉన్నటువంటి సేవకులకు అందరికీ తెలుసు, జనులకు కూడా దాదాపుగా అందరికి కూడా తెలుసు. కానీ ఈ దినం కూడా దేవుని కొరకు బ్రతకాలి, దేవుని కోసమే బ్రతకాలి, దేవుని మీద బ్రతకకూడదు అని నేను నిర్ణయించుకున్నాను. కాబట్టి ఈ యొక్క సెమీ క్రిస్మస్ ఈవెంట్స్ జరిపిస్తున్నాను. మరి ఇట్టి వ్యయ ప్రయాసాలకు వచ్చినటువంటి వారి యొక్క సమయమును వెచ్చించి, అలాగే వారి సంఘములతో పాటుగా ఇక్కడికి వచ్చి ఇదిగో ఈ సెమీ క్రిస్మస్ ఈవెంట్లో పాలు పంపులు పొందుతున్నటువంటి మరి దైవ సేవకులు, నాకంటే అందరూ కూడా పెద్దవారు, వారందరికీ కూడా మరొక్కసారి శిరస్సు ఉంచి వందనాలు తెలియజేసుకుంటున్నా నా యొక్క ప్రభువు నామంలో. మరి చూడండి, దేవుడు ఈ దినమున మనతో మాట్లాడుతున్నాడు. లూకా శుభవార్త 2వ అధ్యాయము 11 నుండి 14 వరకు. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు. ఆయన నిజమైన ఈయన ప్రభువైన క్రీస్తు. దానికి ఇదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో
పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పెను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవునికి స్తోత్రము చేయుచుండెను. హల్లెలూయా, హల్లెలూయా. మరి చూడండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నిజముగా లోకరక్షకుడా? అవునా కాదా? నిజమైనటువంటి లోకరక్షకుడు. ఆయన సర్వమును విడిచిపెట్టి లోకమునకు వచ్చినటువంటి దేవుడు. తన అష్టైశ్వర్యమును కూడా తన జనుల కోసం పెంటగా దారపోశాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. సర్వమును, పరలోక రాజ్యములో ఉన్నదంతా నాకు అవసరం లేదు, సర్వజనుల హృదయములలో నేను ఉండాలి, సర్వజనుల యొక్క పాపములను నా యొక్క రక్తముతో కడగాలి అనే యొక్క ఆకాంక్ష కలిగినటువంటి దేవాతి దేవుడు తన రూపములో ఉన్నటువంటి ప్రతి బిడ్డను కూడా వెలిగించడానికి, పాపము నుండి విడిచిపెట్టడానికి, మరి అట్టి పాపము నుండి ఆ బిడ్డలను రక్షించి తనకు వారసులుగా ఎంచుకోవాలన్నటువంటి దేవాతి దేవుడు. మరి ఇట్టి దేవుడు ఏమవుతాడు? ఇట్టి దేవుడు మనకు ఏమవుతాడు? మనలను రక్షించిన వాడు ఏమవుతాడు? రక్షకుడే. సర్వలోక జనులను రక్షించిన వాడు ఏమవుతాడు? లోకరక్షకుడు కాక ఏమవుతాడు? దీనిని గ్రహించలేని మనము ఇంకా కూడా అజ్ఞానంలో ఉన్నాం. అనేక మంది సాక్ష్యాలు చెప్తున్నారు, అనేక మంది మందిరాలకు వస్తున్నారు, దైవ సేవకుల దగ్గర ప్రార్థన చేయించుకుంటున్నారు, కానీ వింటున్నారు, కానీ మళ్ళీ స్వస్థత కలగదానే మరలా తిరిగి వారి స్వస్థలాలకు లోకములోకి వెళ్ళిపోతున్నారు. దీనిని దేవుడు హర్షించడు. కానీ దేవుడు ఒక మాటే చెప్తున్నాడు, నేను సర్వలోకమును రక్షించడానికి వచ్చాను, నా బిడ్డలను నేను రక్షించుకొని నా పరలోక రాజ్య వారసత్వాన్ని ఇవ్వడానికి నేను నిశ్చయముగా మీ మధ్యలో ఉన్నాను, పరిశుద్ధాత్మ దేవుడునై ఉన్నాను అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు నిజముగా లోకరక్షకుడై ఉన్నాడు, నిజముగా లోకరక్షకుడై ఉన్నాడు. మరి అట్టి దేవుడు మరి ఈ లోకమునకు వచ్చి ఏ విధముగా వచ్చాడు? ప్రభువైన యేసుక్రీస్తు వారు లోకమునకు ఏ విధంగా వచ్చాడు? చీకటిలో వచ్చాడా? ఏమ్మా, చీకటిలో వచ్చాడా? మీరందరూ చెప్పాలి. లోకరక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు వెలుగై ఉన్నాడు. లోకరక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారు వెలుగై ఉన్నాడు. ఆ వెలుగై ప్రతి బిడ్డను వెలిగిస్తున్నాడు, ప్రతి హృదయాన్ని వెలిగిస్తున్నాడు. అది పాపము ఎంత మాత్రము కూడా, చీకటి ఎంత మాత్రము కూడా వెలుగును గ్రహించలేకపోతుంది. ఇంకా ఆ చీకటిలో లోకము మగ్గిపోతుంది, ఆ చీకటిలో లోకమంతా మగ్గిపోతుంది. వెలుగుని ఇంకా గ్రహించలేకపోతున్నారు లోకము, ఇంకా లోకము అసలు గ్రహించలేకపోతుంది. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వాడు సర్వలోకమునకు వెలుగై ఉన్నాడు. చీకటి ఆయన యందు ఎంత మాత్రము కూడా లేదు. అందుకే ఈయన ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి సర్వలోకానికి అసలేమై ఉన్నాడు? సర్వలోకానికి వెలుగై ఉన్నాడు. సర్వలోక జనులను రక్షించడానికి వచ్చినటువంటి రక్షకుడై ఉన్నాడు. ఈయనే లోకరక్షకుడు. మరి ఈ లోకరక్షకుడు వెలుగై ఉన్నాడు. మరి ఇంకనూ ఏమై ఉన్నాడు? ఇంకా ఏమై ఉన్నాడు? ఇంకా ఏమై ఉన్నాడు? ఆయన సర్వలోకమునకు లోకరక్షకుడు కాదు, వెలుగు కూడా కాకుండా మరను కుమారుడై ఉన్నాడు. ఆయన కుమారుడై ఉన్నాడు. సర్వలోకమునకు కూడా ఆయన కుమారుడై ఉన్నాడు. చూడండి, యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ లేఖనం చదవండి. ఏలయనగా ఒక శిశువు పుట్టెను. అమ్మా,
మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను. ఈయన నిజముగా అంతటికి కూడా, ప్రతి బిడ్డకు కూడా, ప్రతి లోకంలో ఉన్నట్టు ప్రతి ఒక్కరికి కూడా ఆయన కుమారుడై ఉన్నాడు. ఈయన నిజముగా కుమారుడై ఉన్నాడు. ఆ నిజముగా పుట్టినటువంటి ఆ కుమారుడు ప్రతి బిడ్డను కూడా రక్షించుచున్నాడు. మరి ఆయనే అద్భుతకరుడు, ఆయనే నిజముగా అద్భుతకరుడు. అద్భుతమైన కార్యములు చేయడానికే నీ ఇంటికి వచ్చాడమ్మా. నీకు కుమారుడుగా సర్వజనులకు కుమారుడుగా వచ్చాడు ఆయన. అట్టి కుమారుడును ఏ దినమైనా సరే నీ హృదయంలోకి ఎత్తుకున్నావా? నీ కుమారుడునైతే గుండెల మీద పెట్టుకొని తన్నించుకుంటావే. నా ప్రభు అయిన యేసుక్రీస్తు నిజముగా కుమారుడే. నీకు బిడ్డ చూసినా చూడకపోయినా నా దేవుడు నిన్ను చూస్తున్నాడు. నీ బిడ్డలు నిన్ను చూడకపోయినా, నీ యొక్క బిడ్డలు చూడకపోయినా నా యొక్క దేవుడు మిమ్మల్ని చూస్తున్నాడు. ఆయనే నిజముగా కుమారుడై ఉన్నాడు. ఈరోజు నిజముగా మిమ్మల్ని చూస్తున్నాడు. ఈ దినమున మిమ్మల్ని చూస్తున్నాడు. ఇంకనూ చూస్తున్నాడు. ఆయనే నిజముగా అద్భుతకరుడు. మరి చూడండి, దేవుడు అంటున్నాడు, ఈ దేవుడు కుమారుడై ఉన్నాడు, రక్షకుడై ఉన్నాడు, ఇంకేం చెప్పాను, వెలుగై ఉన్నాడు, ఆయనే సమాధానకర్త ఉన్నాడు, ఆయనే అద్భుతకరుడై ఉన్నాడు, ఆయనే ఆశ్చర్యకరుడైనాడు. ఈ లోకంలో ఎవ్వరూ లేరు. అన్ని నామముల కంటే పైన నామము ప్రభువైన యేసుక్రీస్తు నామమే తప్ప ఏ యొక్క నామము కూడా లేదు. ఎన్ని నామములకు పూజ చేసినా ఇదంతా కూడా ప్రభువైన యేసుక్రీస్తుకు చెందాల్సిందే, కానీ వేరొకరికి చెందేది కాదు అంటున్నాడు. వారందరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరకు పోయి మొక్కాల్సిందే. అయ్యా, నీకు చెందాల్సిన ఘనతంతా మాకు దగ్గరకు వచ్చారు, మమ్మల్ని క్షమించు. హల్లెలూయా. అయ్యా, మీకు చెందాల్సిన ఘనతంతా కూడా ఈ లోకము నిజాన్ని కనుక్కోలేక అబద్ధానికి ఆహుతైపోతూ అబద్ధం దగ్గరకు వచ్చి పాదాలు మొక్కుతున్నారు. కనుకనే మీరందరూ కూడా లోకంలో ఉన్నటువంటి ఈ యొక్క నామములు కలిగినటువంటి ఏవైతే ఉన్నాయో వాటికి పెడుతున్నటువంటి అన్నీ కూడా ఎక్కడికి వెళ్తున్నాయంటే ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరకు పోయి మమ్మల్ని క్షమించు నాయనా, నువ్వు పొందాల్సిన ఘనత మేము పొందుతున్నామో, కానీ ఈ ఘనత అంతా నీకే నాయన అంటున్నాయి. అందుకే అన్ని నామముల కంటే పైన ఉన్నటువంటి ఆ నామమైన ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి ఒక ప్రమాణముతో వచ్చాడమ్మా. ఊరికే ఆయన రాలేదు. పరలోక రాజ్యం నుండి ఒక ప్రమాణం చేసుకొని వచ్చాడు. ఒక ప్రమాణం ఉంది. ఈ లోకానికి రావడానికి ఒక ప్రమాణం చేసుకొని ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చారు. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 20వ లేఖనము 22 లేఖనాల వరకు చదవండి. ఎట్టి ప్రమాణముతో వచ్చాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. చూడండి, ప్రత్యేకమైనటువంటి దినం మరియు ప్రమాణము లేకుండా యేసు యాజకుడు కాలేదు. కనుక ఆయన మరి శ్రేష్టమైన నిబంధనకు పూట కాపాయను. వారైతే ప్రమాణము లేకుండా యాజకులగుదురు గాని ఈయన నీవు నిరంతరము యాజకుడువై ఉన్నావని ప్రభువు ప్రమాణము చేసెను. ఆయన పశ్చాత్తాపపడడు అని ఈయనతో చెప్పిన వాని వలన ప్రమాణపూర్వకముగా యాజకుడాయను. చూడండి, ఎట్టి ప్రమాణముతో వచ్చాడు ఆయన తెలుసా? యాజకుడుగా ఈ లోకానికి వచ్చాడు. దీనుడుగా, దరిద్రుడుగా, అయోగ్యుడిగా ఈ లోకానికి వచ్చి సర్వలోకములో ఉన్నటువంటి ఈ యొక్క యాజక కుటుంబానికి ప్రధాన యాజకుడమ్మా. ఆయన ప్రధాన యాజకుడు. ఈ యాజకుల కొరకే కాదు ఆయన ప్రాణం పెట్టింది,
సర్వలోక జనుల కొరకు ప్రాణం పెట్టాడు. అట్టి సర్వలోక జనుల కొరకు ప్రాణం పెట్టినటువంటి ఆ దేవుడు యాజకులను కూడా ఒక ప్రమాణాన్ని అడుగుతున్నాడు. ఈ దినమున ప్రతి సేవకులను కూడా ఒక ప్రమాణం అడుగుతున్నారు. నేను ఎట్టి ప్రమాణములతో ఈ లోకానికి వచ్చానంటే, నా ప్రాణము పెట్టైనా సరే నా బిడ్డలను నేను రక్షించుకుంటాను. నా ప్రాణము పెట్టి నా రక్తమునిచ్చి నా బిడ్డలను నేను రక్షించుకుంటానని ఒక ప్రమాణంతో వచ్చాడు. మరి అంతేకాదు, తండ్రి కూడా అట్టి ప్రమాణమునే కుమారుడికి ఇచ్చి పంపించాడు. నువ్వు నా బిడ్డల కొరకే మరణించాలి, నా బిడ్డల కొరకే మరణించాలి. మరి అట్టి మరణించే గుణగణములు కలిగినటువంటి వచ్చినటువంటి యాజకుడే, ప్రధాన యాజకుడైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు. ఈయన ప్రమాణము లేకుండా రాలేదు. ప్రమాణము లేకుండా ఆయన పరలోకమును విడిచిపెట్టి రాలేదు. నా జనులను నేను రక్షించుకొని నా పరలోక రాజ్య వారసత్వాన్ని వాళ్ళకి ఇస్తాను, వారిని 1000 తరముల వరకు నాతో ఉండేటట్లుగా నేను చేసుకుంటానని వచ్చాడు ఆయన యాజకుడుగా. మరి ఈ లోకంలో మన యాజకత్వం ఏ రీతిగా ఉందంటే, మనము ఏదన్నా విశ్వాసులమై వచ్చినా కూడా ఆ విశ్వాసం నాకు కట్టుబడి ఉండడం లేదు. అసలు విశ్వాసులు అంటే అర్థం మీకు తెలియాలి. విశ్వాసులు అంటే ఏంటి? ఒక్క మాట చెప్పండి. విశ్వాసులు అంటే ఏమిటి? విశ్వాసులు అంటే ఏమిటి? మిమ్మల్ని అడుగుతున్నాను, సేవకులను కాదు, మిమ్మల్ని అడుగుతున్నా. విశ్వాసులు అంటే ఏంటి? విశ్వాసులు మనకు చేసిన మేలును మర్చిపోకుండా దాన్ని గుర్తుపెట్టుకొని అట్టి వారికి కృతజ్ఞత స్తుతి స్తోత్రములు చెల్లించడమే. మరి ఉందా అట్టి విశ్వాసం మనల్లో? దేవుని యొక్క విశ్వాసులలో అట్టి యొక్క విశ్వాసము, స్థిరమైన విశ్వాసం ఉందా? చేసిన మేలులను మనము, దేవుడు చేసినటువంటి మేలును మర్చిపోతున్నాం. ఆయన ప్రధాన యాజకుడుగా వచ్చాడు, రక్తమును చిందించాడు, శరీరమును మరి చింద్రము చేసుకున్నాడు. మరి ఆ శరీరమును ఆ రక్తమును కూడా ఎవరికిచ్చాడు? హల్లెలూయా! ఎవరికిచ్చాడమ్మా? మీకే ఇచ్చాడమ్మా. మీకు, మనకు, అందరికి ఇచ్చాడమ్మా. అందరము కూడా, విశ్వాసులందరము కూడా ఆయన రక్తంలో పాలు పంపులు పొందుతున్నాం, ఆయన శరీరంలో పాలు పంపులు పొందుతున్నాం. కనీసం ఆ రక్తము శరీరమును తిన్నటువంటి విశ్వాసము కూడా విశ్వాసులలో లేదే. దేవుడు బాధపడుతున్నాడమ్మా. దేవుడు ఈ దినమున తన పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినమున మాట్లాడుతున్నాడు, బాధపడుతున్నాడమ్మా, బాధపడుతున్నాడు. అందుకే దేవుడు మరి ఒక్క స్థిరమైన యాజకత్వం చేత ఈ లోకానికి వచ్చాడు. స్థిరమైనటువంటి నిర్ణయం తీసుకొని వచ్చాడు. నా జనులను నేను రక్షించుకొని పరలోక రాజ్య వారసత్వాన్ని ఇస్తాను, నా ప్రాణము పెట్టైనా, నా శరీరమును వారికి తినిపించైనా సరే, నా రక్తమును వారికి త్రాగించైనా సరే నేను తీసుకొని వస్తాను. నేను తీసుకొని మరలా పరలోక రాజ్య వారసత్వాన్ని బిడ్డలందరికీ ఇవ్వడానికి నేను భూలోకానికి వచ్చానని అట్టి యాజకుడుగా, ప్రధాన యాజకుడుగా మన దేవుడు వచ్చాడమ్మా. ఇక్కడికి ఈ లోకానికి వచ్చాడమ్మా. ఇట్టి లోకానికి వచ్చినటువంటి ఈ దేవుణ్ణి మనం స్తుతించడానికి ఈ యొక్క స్థలమునకు మనము వచ్చి ఉన్నాము. మరి ఇట్టి యాజకుడుగా వచ్చినటువంటి, ప్రమాణంతో వచ్చినటువంటి ఆ దేవుడు ఎక్కడ పుట్టాలి? ఎక్కడ పుట్టాలమ్మా చెప్పండి మీరు? ఏ కోటలోన పుట్టాలా? లేదంటే ఏ నగరంలోనైనా పుట్టాలా? లేదంటే ఏ యొక్క రాజకుమారుడుగా పుట్టాలా? మరి ఎక్కడ పుట్టాడమ్మా? ఇట్టి ప్రమాణము చేసుకొచ్చినటువంటి ఆ దేవాతి దేవుడు మరి పశువుల పాకలో పుట్టాడమ్మా. పశువుల పాకలో పుట్టాడు, పశువుల పాకలో పుట్టాడు, పశువుల తొట్టిలో పరుండి పెట్టారమ్మా. మరి అది కూడా వాక్యమే చెబుతుందో చూడండి. లూకా సువార్త 2వ అధ్యాయం 7వ లేఖనం. తన తులుచూలు కుమారుని కని పొట్టి గుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టెలు పరుండబెట్టెను. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, సర్వ సృష్టికర్త అయినటువంటి దేవాతి దేవుడు మరి ఈ లోకానికి ఏ రీతిగా వచ్చాడు? కనీసము పుట్టడానికి కూడా స్థలాన్ని ఇలా కన్యక మరియ గర్భము నుండి వస్తున్నటువంటి ఆ బిడ్డకు
స్థలాన్ని ఇవ్వాల మనం. మరి ప్రభువు రాకముందు ఈ లోకంలో అసలు ప్రేమ ఉందమ్మా? ఈ లోకంలో అసలు ప్రేమ ఉన్నదా? ప్రేమ అంటే ఈ లోకంలో ఎవరికైనా తెలుసా? ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి రాకముందు అసలు ప్రేమే లేదు. అసలు ప్రేమే లేదు. మొత్తము కపటము, నటన, దుర్మార్గము, దుశ్చర్యలు అన్నీ కూడా లోకానుసరమైన క్రియలే తప్ప వేరొకటి లేనే లేవు. అసలు ప్రేమే లేదు. ప్రేమ అంటేనే నా ప్రభువైన యేసుక్రీస్తమ్మా. కొట్టు, చప్పట్లు కొట్టవా, గట్టిగా కొట్టు, ఇంకా గట్టిగా కొట్టు. దేవుడు నీ హృదయంలోకి రాబోతున్నాడు. ఎక్కడో పుట్ల, ఎక్కడో లేదు పశువుల పాక. నువ్వు ఆ పశువుల పాకలో బెత్లెహేములో పుట్టాడని నువ్వు భ్రమపడుతున్నావు బిడ్డ. ఎక్కడో లేదు ఆ పశువుల పాక, మన హృదయాలలోనే ఉంది ఆ పశువుల పాక. ఆ పశువుల పాక ఎక్కడో లేదు, మన హృదయంలోనే ఉంది. మన హృదయమో కంపు కొడుతుంది, కుళ్ళిపోయి ఉంది. మన హృదయమో కుళ్ళిపోయి ఉంది, కంపు కొడుతూ ఉంది. కంపు కొడుతున్నటువంటి ఈ శరీరంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు పుట్టిన మరో క్షణము వెలుగుతో నీ యొక్క హృదయమో ప్రకాశమానముగా వెలుగుతుందని దేవుని వాక్యం చెప్తుందమ్మా, నేను కాదు. అందుకేనమ్మా ఆయన పశువుల పాకలో పుట్టాడు, పశువుల తొట్టిలో పెట్టాడు. పశువుల తొట్టి లాంటి ఇదిగో ఈ యొక్క హృదయము పశువుల తొట్టి లాంటిదే. అది అన్నిటితో కూడుంటుంది. పశువుల తొట్టి అంటే పేడ ఉంటుంది, మలిన పదార్థములు అన్నీ మురిగిపోయి ఉంటాయి. ఆ పశువుల తొట్టెలో ఆ బిడ్డను బరుండ పెట్టిన మరో క్షణం పశువుల తొట్టె ప్రకాశమానంగా వెలిగిపోయిందమ్మా, ప్రకాశమానంగా వెలిగిపోయింది. మరి ఈ దినము ఆ యొక్క కుమారుడు మీ హృదయములలో, విశ్వాసులందరి హృదయములలో, విశ్వాసులు కానటువంటి వారి హృదయములలో కూడా ఆయన పుట్టాలనుకుంటాడు. మరి నువ్వు పిలుస్తున్నావా ఈ దినము నా ప్రియమైన బిడ్డ? మీరు పిలుస్తున్నారా ప్రియమైన దేవుని బిడ్డలారా? ఈ దినము నా హృదయంలో పుట్టు. ఇదిగో ఈ హృదయము పశువుల తొట్టు కట్టే హీన స్థితిలో ఉంది. హీన స్థితిలో నా బ్రతుకుంది, నా ఇల్లుంది, నా కుటుంబం ఉందని ఏ దినమైనా సరే ఆలోచించామా? ఎన్నో క్రిస్మస్లు వస్తున్నాయి పోతున్నాయి. దేవుని స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం, మరలా దేవుణ్ణి అటు వదిలేస్తున్నాం. హల్లెలూయా. ఎలా వదిలేస్తున్నాం? ఎలా ఆయన ద్వారా అన్నీ పొందుకుంటాం, మరలా అటు వదిలేస్తున్నాం. మరి నీ హృదయంలో క్రీస్తున్నాడా? ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అడుగుతున్నాడు ఈ దినమున, మీ హృదయంలో క్రీస్తున్నాడా? ఈ విధంగా పుట్టినటువంటి ఈ దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడే కనిపించాడా? గతంలో కనపడలేదా? ఏమ్మా, గతంలో ఎక్కడా కనపడలేదా? ఆది కాండం నుంచి ఎక్కడా కనపడలేదా? ప్రభువైన యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మ దేవుడై ఎక్కడా మీకు కనిపించలేదా? చిన్న కొన్ని సంఘటనలు చెప్తా. ఆది కాండము చదవబడలేదమ్మా. ఆది కాండంలో అబ్రహాముకు షావేలోయలో కనిపిస్తాడు, మెల్కీసెదెకు ప్రధాన యాజకుడుగా. రొట్టె ద్రాక్ష రసమును తీసుకొని వచ్చాడు. ఎవరిది ఆ రొట్టె ద్రాక్ష రసము? ఎవరిది? ప్రభువైన యేసుక్రీస్తుదే, తనదే. మరి తీసుకొచ్చి అబ్రహాముకి ఇచ్చాడు షావేలోయలో. మరి ఎప్పుడైనా మనం ఆలోచించామా? ఎప్పుడైనా పరిశుద్ధ గ్రంథాన్ని మనం అక్కడ తెరిచి చూసామా? దానిలో ఉన్నటువంటి నిగూఢమైన అర్థాలను మనం ఆలోచిస్తున్నామా? ఆలోచించండి. ప్రభువైన యేసుక్రీస్తు వారు అంతేకాదు, మరి అలాగే కాకుండా చూడండి, అదే కాకుండా ఆది కాండము మరి 32:16 కూడా కనబడతాడు. 32:16 కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు కనబడతాడు. యాకోబు గారికి కనబడతాడు. ఎబ్బోకు రేవు దగ్గర తెల్లవాదులు ప్రభువుతో పోరాడడం చూస్తాం. ఇది నిజము, అబద్ధం కాదు. అబద్ధమునకు వేగం ఎక్కువ, నిజానికి ఓపిక ఎక్కువ ఉండాలి. అట్టి యథార్థమైన సత్య దేవుడైనటువంటి ప్రభుని యేసుక్రీస్తుని ఇంకా కూడా తెలుసుకోలేకపోతున్నాం. మరి ఎబ్బోకు రేవు దగ్గర దర్శనమిచ్చింది ఎవరు? మరి అంతేకాదు చూడండి, మళ్ళీ ఇంకా కూడా దానియేలు గ్రంథంలో చూడండి కావాలంటే, అలాగే నిర్గమకాండంలో రగిలే పొగలో అగ్ని జ్వాలల మధ్యలో దర్శనమిస్తాడు మోషే గారికి. ఈయనెవరు?
ఈయన ఎవరమ్మా? ఈయన ప్రభువైన యేసుక్రీస్తు వారమ్మా. ఈయనేనమ్మా ప్రభువైన యేసుక్రీస్తు వారు. దానియేలు గ్రంథంలో కనిపిస్తాడు. షడ్రక మేషక అబేద్నెగోలలో అగ్నిగుండంలో వేసినప్పుడు రెట్టింపు మంట రేపినప్పుడు 4 వ్యక్తులు తిరుగుతుంటారమ్మా. ఆ 4వ వ్యక్తి ఎవరో కదమ్మా? మన ప్రభువైన యేసుక్రీస్తు అమ్మా. మన ప్రభువైన యేసుక్రీస్తు. చెప్పరా? కొట్టరా చప్పట్లు కూడా? మన ప్రభువైన యేసుక్రీస్తు అమ్మా. అక్కడ కనిపించింది కూడాను. మరి అలాగే సింహాల బోనలో దానియేలునేగా మధ్యలో నిలబడింది ఎవరు అనుకున్నారు? మధ్యలో ఎవరున్నారు? ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉన్నారమ్మా. అనేకమైనటువంటి సందర్భాలు అనేకమైనటువంటి ఉన్నాయి. మరి ఏ దినమైనా మనము ఆయన గురించి ఆలోచిస్తున్నామా? అంతేకాదు, మరి మీకా శుభవార్తలో ఒక మాట చెప్తాడు. ఆయన గతంలోనూ ఉన్నాడు, పురాతనంలోనూ ఉన్నాడు, ఇప్పుడును ప్రస్తుతము కూడా ఉన్నాడు. అప్పుడు ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడు, యుగ యుగములు కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉన్నారు. ఆయన నామము ఒకే నామము, ఒక్క నామమే. మరి అందుకే దేవుడు అంటున్నాడు, అదే మీకా శుభవార్తలో చూసుకోవడం కావాలంటే 5వ అధ్యాయంలో 2వ లేఖనము స్పష్టంగా తెలియజేస్తుంది. బెత్లెహేము ఎఫ్రాతా యూదా వారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైన నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవువాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము వరకు ఈ ప్రభువైన యేసుక్రీస్తు ఉన్నాడు. చాలమ్మా. ఆయన ప్రత్యక్షతను మీరు చూస్తూ ఉన్నావు. పురాతన కాలం నుండి శాశ్వత కాలము వరకు కూడా ప్రభువైన యేసుక్రీస్తు ఉన్నాడు. మరి ఏ దినమైనా ఆలోచిస్తున్నామా? అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు క్రొత్త నిబంధనకు ఆయన ఏమైనాడో తెలుసా? మధ్యవర్తి అయినాడమ్మా. అసలు మీరు ఎవరి మాటలు వింటున్నారు ఇప్పుడు చెప్పండి? క్రీస్తు మాటలు వింటున్నారా? క్రీస్తు యొక్క రక్తము పలికిన మాటలు వింటున్నారా? కరెక్ట్గా చెప్పాలి నాకు. విశ్వాసులందరూ కూడా బేతేలు సంఘం వాళ్ళు చెప్తారు, నాకు తెలుసు. క్రీస్తు యొక్క రక్తము పలికిన పలుకుల దగ్గరకు మీరు వచ్చున్నారమ్మా. క్రీస్తు కాదు మాట్లాడింది, ఆయన రక్తము పలికింది. ఆయన రక్తం పలికినటువంటి క్రొత్త నిబంధన దగ్గరకు మీరు వచ్చున్నారు. మీరందరూ కూడా ఎక్కడికి వచ్చున్నారంటే క్రొత్త నిబంధన దగ్గరకు వచ్చున్నాడు. అదే ప్రభువైన యేసు క్రీస్తు యొక్క పలికిన పలుకులకు మీరు వచ్చున్నాడు. ఆ పలుకులను మీరు ఏ దినమైనా ఆలోచిస్తున్నారా? ఏ దినమైనటవే ఆ యొక్క పలుకులను మీ హృదయంలోకి ఎత్తుకొని ఉన్నారా? మరి ఎక్కడుంది పాస్టర్ గారు ఇది? హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 24వ లేఖనం చూడండి. గ్రంథములో లేకుండా ఎట్టి పరిస్థితుల్లో ప్రక్కకెళ్ళడు మీ యొక్క దాసుడు, క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టమైన పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు. ఆ ప్రోక్షణ రక్తము పలుకుతున్నటువంటి పలుకులను ఈ ప్రేరణ మినిస్ట్రీ ద్వారా పలికిస్తున్నాడమ్మా. ఈ దినమున ఈ పలుకులను ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్తము పలికిన పలుకులను ఈ దినమున ఈ ప్రేరణ మినిస్ట్రీ ద్వారా వింటున్నారమ్మా. మీరు ప్రేరణ మినిస్ట్రీ ద్వారా వింటున్నారు. మరి అట్టి పలుకులకు వచ్చినటువంటి మీరు మరి ఆ రక్తము పలికిన పలుకులు కూడా వినలేరా? మరి ఆ రక్తము పలికినటువంటి ఆ పలుకులను మన హృదయంలోకి ఎత్తుకోలేమా? ఎత్తుకున్నటువంటి ఆ యొక్క వాక్యముల చేత మనము నడవలేమా? అలా నడవగలిగిన నాడు నువ్వు నిత్య జీవానికి అర్హుడివే. మరి అర్హుడివే. చూడండి, ఆయన ఏ రీతిగా ఈ లోకానికి వచ్చాడు. నాడు హేబేలు యొక్క అర్పణ శ్రేష్టమైనది అన్నాడు. మరి శ్రేష్టమైనటువంటి ఆ హేబేలు రక్తం పలికిన పలుకులో ప్రభువైన యేసుక్రీస్తు వారింటే
మరి విన్నటువంటి ఆ పలుకులు ప్రభుని యేసుక్రీస్తు వారు వినగా ఆ యేసుక్రీస్తు యొక్క రక్తము పలికిన పలుకులను ఈ దినమున మనం వింటున్నాం. ఆ రక్తం పలికిన పలుకులను వింటున్నాం తప్ప వేరొక మాటలు కాదు ఇవి. ఇవి ఆషామాషి మాటలు కాదు. ఈ నిజము, ఇవి సత్యము. సత్యమైనటువంటి ఈ మాటలను దేవుడు పలుకుతున్నాడు. దేవుడు పలికిస్తున్నటువంటి ఈ మాటలు ఈ ప్రేరణ మినిస్ట్రీకి దాసుడైనటువంటి, దేవునికి దాసుడైనటువంటి ఇదిగో ఈ యొక్క పిల్ల గాడిద నోటను పలికిస్తున్నాడమ్మా. ఈ గాడిద నోటన పిల్ల గాడిదని ఎంచుకున్నాడు ఆ దినమున నా ప్రభు. కానీ ఈ దినమున నా ప్రభు ఇదిగో ఈ పిల్ల గాడిదని ఎంచుకున్నాడమ్మా. ఈ పనికి మాలిన గాడిద చెప్తున్నటువంటి ఈ మాటలు, ఈ పనికి మాలినటువంటి ఈ గాడిద నోటన శ్రేష్టమైనటువంటి నా యొక్క యేసు రక్తము పలికిన పలుకులను మీరందరూ వింటున్నారమ్మా, విశ్వాసులందరూ కూడాను. అట్టి రక్తము పలికే పలుకుల దగ్గరకు వచ్చామమ్మా మనం. ప్రతి సంఘములో కూడా మీ సేవకులు పలికే పలుకులు వారివి అనుకుంటున్నారా మీరు? వారివి కాదవి. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శ్రేష్టమైన రక్తము పలికిన పలుకులను మీకందరికీ చెబుతుండగా కూడా రక్తము పలికిన పలుకులను వింటారు. పలుకులను విని కూడా పెడచెవిన పెడతారు. కానీ అంతేకాకుండా ఆ రక్తముతో కడగబడినటువంటి మీరు, రక్తముతోనే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్తముతో కడగబడినా, ఆయన యొక్క పలుకులు పలికినా, అన్నీ విని వినట్లుగా జీవిస్తూ కూడా మరలా ఎక్కడికి వెళ్తామో? ఆయన బల్ల యొద్దకు కూడా వెళ్తాం. ఆయన శరీరాన్ని తింటాం, ఆయన రక్తాన్ని కూడా మనం త్రాగుతాం. త్రాగినా కూడా మనము ఇంకా కూడా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రుణాన్ని తీర్చుకోలేమమ్మా. ఇంకా కూడా రుణం తీర్చుకోలేము. ఆ యొక్క కుమారుడు పలికినటువంటి ఆ మాటలు, ఆయన యొక్క మాటల యొక్క రుణాన్ని, ఆయన పంచినటువంటి శరీరమును రక్తమును తిన్నటువంటి మనము, త్రాగినటువంటి వారు మనము, ఆయన కూడా ఈ దినము కూడా ఆయన రుణాన్ని తీర్చుకోలేం. అదే విశ్వాసము. ఎప్పుడైతే తీసుకోగలమో, ఆయన రుణమును తీర్చుకోగలమో, తీర్చుకున్నటువంటి మనము ఆయన యొక్క కృతజ్ఞత పూర్వకముగా ఆయన యందు జీవిస్తామో అది నిజమైన విశ్వాసం. అది నిజమైన విశ్వాసం. ప్రభువుకు చూపడం, ప్రభువుకి చూపడం. మనము ఒక ముద్ద దోవనబోతుంటే ఒక కుక్కకు ఒక ముద్ద వేస్తే మరుసటి రోజు నీ కాళ్ళు చుట్టూ తిరుగుతుంది, విశ్వాసము చూస్తుంది అది. కానీ ఆయన రక్తమును తిన్నాం, ఆయన యొక్క శరీరము తిన్నాం, రక్తమును త్రాగాం, ఆయన మాటలు విన్నాం, ఆయన శ్రేష్టమైన రక్తము చేత మనం కడగబడ్డాం. కానీ మరలా ఆయన యొక్క రక్తము పలికిన పలుకులను కూడా వింటున్నటువంటి మనము ఆయన యందు అంత కూడా విశ్వాసం చూపించడం లే. ఇంత కూడా విశ్వాసాన్ని మనము కనపరచడం లేదు. దేవుడు అంటున్నాడమ్మా, అట్టి రక్త ప్రోక్షించినటువంటి దేవుడు, ఆ రక్తము పలికిన పలుకులను వింటున్నటువంటి మనము, వినడానికి ఈ ప్రేరణ మినిస్ట్రీ సంఘమునకు వచ్చినటువంటి మీ అందరిని కూడా దేవుడు ఒకటే అడుగుతున్నాడమ్మా, ఏ దినము నుండైనా కుళ్ళిపోయినటువంటి, నశించిపోతున్నటువంటి మన హృదయములలో, కంపు కొడుతున్నటువంటి పశువుల తొట్టి లాంటి ఈ హృదయములో నీ దేవుణ్ణి ఎత్తుకోండమ్మా. నీ దేవుణ్ణి ఎత్తుకోండి. మీ హృదయాలు ప్రకాశమానంగా వెలుగొందుతాయి. మీ హృదయములకు వెలుగును దేవుడు ఇస్తున్నాడు. లోకరక్షకుడైనటువంటి ఆ దేవుడు నీకు కుమారుడై ఉన్నాడు. నీ కుమారుడు నీ గుండెల మీద తన్నొచ్చేమో, నా యొక్క కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ గుండెలను కాపాడుతాడమ్మా. నీ కుటుంబాన్ని కాపాడుతాడు. నీ కుటుంబాన్ని కాపాడగలిగినటువంటి దేవుడమ్మా. ఈయన లోకరక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారు నిజముగా మీకు కుమారుడై పుట్టున్నాడమ్మా. కుమారుడైనటువంటి ఆ కుమారుడిని నువ్వు ఎత్తుకుంటున్నావా ప్రియమైన దేవుని బిడ్డ? నువ్వు హత్తుకుంటున్నావా ప్రియమైన దేవుని బిడ్డ? ఆ కుమారుడే నీ కొరకు రక్తమును చిందించాడే. నా తల్లి, నా తండ్రి, మరి పరలోక రాజ్యమునకు నాతో కూడా రావాలని ఆ కుమారుడు నీ ఎదుటనే రక్తమును చిందించాడే. ఆ రక్తమును, ఆ పలుకులను కూడా మరలా మీకే వినిపించాడే. మరి ఆ కుమారుడే ఆ శరీరాన్ని నీకు పంచాడే. మరి నీకు పంచాడే ఆ రక్తాన్ని. పంచినటువంటి ఆ రక్తమే కాకుండా నిన్ను పూర్తిగా కడగాలని ఆయన శిలువలో చిందించబడినటువంటి ఆ రక్తపు బొట్లుగా, బిందువులుగా మిమ్మల్ని అందరినీ ఏర్పాటు చేసుకున్నాడమ్మా ప్రభువైన యేసుక్రీస్తు వారు. ప్రతి రక్తపు బిందువై ఉన్నాడమ్మా. అనేక సార్లు నన్ను పిలిచాడమ్మా. నేను ఆయన మాటలన్నా
హల్లెలూయా. ఇప్పుడు కూడా పలుమార్లు మేము పిలుస్తున్నాడు మా దేవుడు. ఇప్పుడు కూడా పిలుస్తూనే ఉన్నాడు. ప్రతి బిడ్డను పిలుస్తున్నాడు. నాడు నన్ను పిలిచి ఎన్నిసార్లు పిలిచినా ఈ దుర్మార్గుడైనటువంటి ఇదిగో ఈ పాలను ఎందుకు పెట్టుకున్నానో తెలుసా? ఈ పాలు అంటే ఏంటో తెలుసా మీకుమా? పాలంటే తెలుసా? అసలు పాలంటే ఏంటో తెలుసా మీకు? సౌలు గారు చాలా పెద్దవాడు. సౌలు చాలా గొప్పవాడు, పెద్దవాడు. కానీ సౌలుకి ఒక తల్లిదండ్రులు పెట్టినటువంటి పేరేంటో తెలుసా? పౌలు. ఈ పౌలును చెరిపేసుకొని పెద్ద సౌలుగా మారిపోయినటువంటి ఆ పౌలు చివరకు వచ్చేటట్టువే చిన్న పిల్లాడైపోయాడు. చిన్నవాడు అని అర్థం. పౌలు అంటే చిన్నవాడు అని అర్థం. పసి పిల్లవాడు అని అర్థం. పసి పిల్లవాడుగా మారిపోయాడమ్మా. ఆ పౌలే నాకు ప్రేరణ. ఆ ప్రభువే నాకు ప్రేరణ. నా ప్రభువు పసి పిల్లవాడిగా మారిపోయాడమ్మా. ఈ లోకానికి వచ్చి పసి పిల్లవాడిగా కొట్టిన వారిని, దూషించిన వారిని, శిక్షించిన వారిని కూడా తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరుగురో వీరిని క్షమించమన్నాడమ్మా. అదమ్మా నా తండ్రి చాలా పసి పిల్లవాడుగా, కుమారుడుగా మీకందరికీ మారిపోయాడమ్మా. మరి నా పౌలు గారు అదే మరలా పౌలు గారు పసి పిల్లవాడుగా మారిపోయాడు. చిన్నవాడని అర్థం అమ్మ. ఆ చిన్నవాడిగా మారిపోయాడు. ఈ దుర్మార్గుడైనటువంటి ఈ రవిచంద్ర ఈ ధర్మం చిన్నవాడిగా నా ప్రభువులో నేను తగ్గించుకొని బ్రతకాలనుకున్నా. నా ప్రభువులో నాకు ఇచ్చినదంతా నా ప్రభువు ఈ లోకంలో నేను సంపాదించినంతా కూడా ప్రభువుతో నా యొక్క ప్రభువు గారు అన్నట్టుగా, పౌలు గారు అన్నట్టుగా పెంటతో సమానమేనమ్మా. నా ప్రభువు లేని జీవితం వ్యర్థం. అందుకే దేవుడు అంటున్నాడు, ఈ దినమున ఈ సెమీ క్రిస్మస్ ఈవెంట్ ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క ఏరియాలో జరుపుకుంటూ వస్తున్నానమ్మా. దేవుని నేను కనపరచాలి. బ్రతికితే ప్రభువు కోసమే బ్రతకాలి, లేదంటే చావైతే నాకు మేలేనమ్మా, నాకు మేలే. అందుకే దేవుడు చివరిగా మీతో మాట్లాడుతున్నాడు. చూడండి, అందుకే అంటున్నాడు ప్రకటనల గ్రంథంలో 1వ అధ్యాయము 6 లేఖనాలు చదువమ్మా. 6 మనలను ప్రేమించొచ్చు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించి విడిపించిన వానికి మహిమయు ప్రభావములు యుగయుగములు కలుగును గాక. ఆమేన్. ఆయన మనలను తన తండ్రి యగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి చూడండి, నీ కొరకు మన కొరకు అందరి కోసం రక్తం పెట్టాడు. మన పాపముల నుండి మనలను విడిపించడానికి. మన పాపముల నుండి విడిపించడం అంటే మన పాపాలను కడగడం. మనం ఈ లోకానుసారంగా చేసినటువంటి పాపాలు ఉన్నాయే, ఆ పాపాలన్నిటినీ ఆయన రక్తము చేత కడిగి మిమ్మలను ఆ పాపము నుండి విడిపించి తండ్రి దగ్గరకు తీసుకెళ్ళి ఒక రాజ్యముగా మిమ్మల్ని ఏర్పాటు చేయాలని, ఆ ఏర్పాటు చేస్తున్నటువంటి ఆ యొక్క తండ్రి రాజ్యములో మీరందరూ యాజకులుగా ఉండాలని ప్రభు యేసుక్రీస్తు వారు ప్రయాసపడి ఆయన రక్తము చేత పలికినటువంటి పలుకులు అమ్మ ఇవి. ఆయన రక్తము చేత పలుకులైనటువంటి పలుకులు ఇవి. మరి అట్టి పలుకులను వింటున్నటువంటి మీరు ఇంకనో మరి కడగబడినటువంటి మీరు, పాపము నుండి విడిపించబడినటువంటి మీరు ఇంకనూ విశ్వాసులమంటూ అవిశ్వాసముతో బ్రతకడం న్యాయమమ్మా? ఆలోచించండి. ప్రభువుల వారు ఎక్కడ? ఆయన అన్యాయస్తుడు కదమ్మా. ఆయన ఎట్టి పరిస్థితుల్లో కూడా అన్యాయస్తుడు కాదు. అందుకే ఇది తగువైన సమయం. ఈ దినం నుండి అయినా సరే అనేక క్రిస్మస్లు వెళ్ళిపోయినా ఇంకనూ మీ హృదయాలలో ఆ కుమారుడు వెలుగై ఉదయించడం లేదు. ఆ కుమారుడు లోకరక్షకుడై మీ హృదయాలను వెలిగించి మీ పాపాలని కడుగుతున్నా మనం ఇంకా మారడం లేదు. మరి ఈ దినం నుండి అయినా మారదమ్మా. ఈ దినం నుండి అయినా సరే ఆ ప్రభువుల వారిని మీ హృదయంలోకి ఎత్తుకుందామా? ఆ ప్రభువుల వారికి ఆ ప్రభువుల యొక్క మాటలు, రక్తము పలికిన మాటలను మనం ఈ దినం నుండి అయినా సరే చెవియొగ్గి ఆలకిస్తామా? హృదయంలోకి చేర్చుకుందామా?
ఆలోచించండి. ప్రభువు లేని జీవితం వ్యర్థం. ప్రభువు లేని జీవితం వ్యర్థమే. అది నిరర్థకమైనది. ఈ లోకంలో ఎందుకు పనికిరాని జీవితమే. ప్రభువు ఉంటే సమస్తమును సాధ్యమే. సమస్తమును సాధ్యమే. సమస్తమును కూడా ప్రభుని యేసుక్రీస్తు వారంటే సమస్తము సాధ్యమే. సమస్తము సాధ్యమేనమ్మా. అట్టి ప్రేరణ కలిగి ఉన్నావా నువ్వు? ప్రభు యొక్క ప్రేరణతో జీవిస్తావా? ప్రభు మార్గంలోకి వస్తావా? ప్రియమైన దేవుడి బిడ్డ, ప్రభువును ప్రేరణగా ధరించుకుంటావా? ఇన్స్పిరేషన్, ప్రభువుని ఇన్స్పిరేషన్గా తీసుకుంటావా? చిన్నవాడిగా బ్రతుకుతావా? దీనుడుగా బ్రతుకుతావా? దరిద్రుడిగా బ్రతుకుతావా అని ఇది మనం అడుగుతున్నాడు మిమ్మల్ని. దేవుడే దిగి వచ్చి చిన్న పిల్లవాడిగా ఇక్కడ ఉన్నాడే. మరి ఆ పిల్లవాడిని అనుసరించినటువంటి పౌలు గారిని కూడా మనం చూసామే. మరి ఎంతోమంది ఆయన ప్రేరణతో, ప్రభువుల వారి యొక్క ప్రేరణతో నడిచినటువంటి అనేక మంది దైవ సేవకులను, ప్రవక్తలను చూసామే. ఏ దినం నుండి అయినా సరే ప్రభువుల వారిని మనం ఎత్తుకుందామా? ప్రభువుల వారిని మనం ఎత్తుకుందామా? 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 కొట్టు చప్పట్లు. ఎత్తుకుందామా అని వాళ్ళు కొట్టండి. ఎత్తుకుందాం అనుకోని వాళ్ళు కొట్టండి. మాకొద్దు పడేస్తామన్న వాళ్ళు వదిలేండి. మాకొద్దు ప్రభులు వారు. మేము విశ్వాసులమే, మేము ఎత్తుకోలేము. ఇంకా కూడా ఈ సంవత్సరం నుంచి సరే రాబోతున్నటువంటి January 1 రాబోతూ ఉంది. క్రిస్టమస్ మనం జరుపుకుంటున్నాం. ఇంతటి మంచులో కూడా మిమ్మల్ని అందరినీ పరిశుద్ధాత్మ దేవుడు మంచులో కూర్చోబెట్టిన వెచ్చదానాన్ని దేవుడే ఇస్తున్నాడు. అవును, మీ హృదయములలో వెచ్చని ప్రభుని యేసుక్రీస్తు యొక్క రక్తము ప్రవహిస్తుంది. ప్రభుని యేసుక్రీస్తు యొక్క రక్తము వెచ్చని రక్తము. యవ్వనంలో చిందింపబడినటువంటి ఆ రక్తము ఎంత ఉడుకులో ఉండాలి. ఆ ఉడుకులో ఉన్నటువంటి ఆ రక్తము ఏ విధముగా ఈ లోకంలో బ్రతికుండాలి. కానీ చిన్న పిల్లవాడిగా బ్రతికిన మా ప్రభు అమ్మ, మరి అట్టి రక్తము మీలో ప్రవహిస్తుందమ్మా. ప్రభుని యేసుక్రీస్తు యొక్క రక్తము మీలో ప్రవహిస్తుంది. అందుకే ఇక ముందైనా జీవించండి. ఇంక ముందైనా సరే నేను జీవించడం నా క్రీస్తు కొరకే, నా ప్రభువు కొరకే నేను బ్రతకాలి, ప్రభువు కోసమే నేను జీవించాలని ఏ దినమైతే నువ్వు అనుకుంటావో సర్వమును కూడా నీకు సాధ్యమే. జీవించుచున్నానయ్యా నా యేసయ్యా, నీ నిత్య జీవాన్ని నాకివ్వయ్యా. కొట్టండి, చప్పట్లు కొట్టండి. జీవించుచున్నానయ్యా నా యేసయ్యా, నీ నిత్య జీవాన్ని నాకివ్వయ్యా. అర్పించుచున్నానయ్యా నా యేసయ్యా, నా ఈ పరిశుద్ధాత్మను మాకివ్వయ్యా. కొట్టండి చప్పట్లు. అర్పించుచున్నానయ్యా నా యేసయ్యా, నీ పరిశుద్ధాత్మను మాకివ్వయ్యా. నా ప్రేరణ, నిరీక్షణ, నా రక్షణ నీవేనయ్యా నా యేసయ్యా. నా ప్రేరణ, నా రక్షణ, నిరీక్షణ నీవేనయ్యా నా యేసయ్యా. జీవించుచున్నానయ్యా నా యేసయ్యా, జీవానికి అధికారి ఆయన, నిత్య జీవానికి సర్వాధికారి ఆయన.
సర్వాధికారివి నీవేనయ్యా. జీవానికే అధికారి నీవు, నిత్య జీవానికే సర్వాధికారివి నీవేనయ్యా. ఎన్ని ఉన్నా ఎంతెంత ఉన్నా నీవు లేని నా జీవితం ఓ గుండు సున్నా. ఎన్ని ఉన్నా ఎంతెంత ఉన్నా నీవు లేని నా జీవితం ఓ గుండు సున్నా. జీవించుచున్నానయ్యా నా యేసయ్యా, నీ నిత్య జీవాన్ని నాకివ్వయ్యా. నీ నిత్య జీవాన్ని నాకివ్వయ్యా. లోకానికే రారాజు నీవు, సర్వలోకాలకే మహారాజు నీవేనయ్యా. లోకానికే రారాజు నీవు, సర్వలోకాలకే మహారాజు నీవేనయ్యా. కలిమి ఉన్నా ఎంతెంత భయమి ఉన్నా కలిమి ఉన్నా ఎంతెంత బలిమి ఉన్నా నీవు లేని నా జీవితం ఓ పెద్ద సున్నా. నీవు లేని నా జీవితం ఓ పెద్ద సున్నా. జీవించుచున్నానయ్యా నా యేసయ్యా, నీ నిత్య జీవాన్ని నాకివ్వయ్యా. అర్పించుచున్నానయ్యా నీ పరిశుద్ధాత్మను మాకివ్వయ్యా. నా ప్రేరణ నిరీక్షణ నా రక్షణ నీవేనయ్యా నా యేసయ్యా. నా ప్రేరణ నిరీక్షణ నా రక్షణ నీవేనయ్యా నా యేసయ్యా. జీవించుచున్నానయ్యా నా యేసయ్యా, నీ నిత్య జీవాన్ని మాకివ్వయ్యా. నీ నిత్య జీవాన్ని మాకివ్వయ్యా. నీ నిత్య జీవాన్ని మాకివ్వయ్యా. నీ నిత్య జీవాన్ని మాకివ్వయ్యా. అర్పించుచున్నానయ్యా నా యేసయ్యా, నీ పరిశుద్ధాత్మను మాకివ్వయ్యా. నీ పరిశుద్ధాత్మను మాకివ్వయ్యా. కొట్టు చప్పట్లు కొట్టు. నీ పరిశుద్ధాత్మను మాకివ్వయ్యా. నీ పరిశుద్ధాత్మను మాకివ్వయ్యా. నీ పరిశుద్ధాత్మను మాకివ్వయ్యా. నీ పరిశుద్ధాత్మను మాకివ్వయ్యా.
జీవాన్ని మాకివ్వయ్యా, నీ నిత్య జీవాన్ని మాకివ్వయ్యా. ప్రభు అంటున్నాడమ్మా, ఈ దినమైన ఈ దినమునుడైనా సరే పశువుల పాక లాంటి మీ హృదయంలో ఉన్నటువంటి ఆ తొట్టె, మీ శరీరంలో ఉన్నటువంటి ఆ హృదయం అనే ఆ తొట్టెను పశువుల పాకలాగా ఉన్నదేమో, ఇంకా కూడా ఇంకా మలినమైపున్నదేమో. లోకాశలు, జీవపడంబములు, నేత్రాశ, దౌర్జన్యము, అన్యాయము, అవినీతి, అవిధేయత, పాపము ఇంకా 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 మీ హృదయములలో మూట కట్టుకుని ఉన్నారేమమ్మా. అమ్మా, ఆ కుళ్ళిపోయినటువంటి ఆ తొట్టిలోకి నా ప్రభువుని చేర్చుకోండమ్మా. ఆ తొట్టి లాంటి ఆ హృదయంలోకి నా ప్రభువుని చేర్చుకోండమ్మా. మీ హృదయములు ప్రకాశింపబడతాయి వెలుగుతో, మీ హృదయములు ప్రకాశముతో వెలుగొందుతాయని దేవుడి దినమంటున్నాడమ్మా. ఈ దినమంటున్నాడమ్మా. ఇకనైనా మారుదామా, ఇకనైనా మారుదామా, ఇకనైనా మారుదామా. దేవుడు అడుగుతున్నాడమ్మా. ఇకనైనా మీలో మార్పును దేవుడు చూడాలని ఈ యొక్క నూతనమైనటువంటి వరవడిలో ఈ సువార్తను తీసుకెళ్తున్నాడమ్మా. ఈ నూతనమైన వరవడిలో ప్రేరణ మినిస్ట్రీ ద్వారా తీసుకెళ్ళడానికి, మొయ్యడానికి, ప్రభువును మొయ్యడానికి గాడిదని ఎంచుకున్నాడమ్మా. ఈ గాడిదను, ఈ పిల్ల గాడిదని ఎంచుకున్నటువంటి నా దేవుడు ఈ దినం కూడా అంటున్నాడు, మీరు జీవించాలి. మీరు జీవిస్తున్న మీకు ప్రభువైన యేసుక్రీస్తు అవసరం. ఆయనే నిత్య జీవం అమ్మ. జీవాన్ని ఇచ్చింది ఆయనే. నిత్య జీవాన్ని కూడా చనిపోయినా తిరిగి బ్రతికుండడానికి, నిన్ను మరలా పరలోక రాజ్యానికి, నిత్య జీవానికి తీసుకెళ్ళడానికే ఆయన మరలా నిత్య జీవాన్నే నీకు ఇస్తానంటున్నాడమ్మా. ఎప్పుడు నీకు చావే లేదు అంటున్నాడు దేవుడు. చనిపోయే నన్ను బ్రతికించుకొని నీకు చావు లేదురా ఒరే పౌలుగా చిన్నవాడా, ఒరే గాడిదా అని దేవుడు అన్నాడు. ఈ గాడిద మీతో మాట్లాడుతూ ఉంది ఈ దినమున మాట్లాడుతుంది. కాబట్టి దేవుడు పలికినటువంటి ఈ మాటలు, దేవుని యొక్క రక్తము పలికినటువంటి శ్రేష్టమైన పలుకులను మీ హృదయములలోకి ఎత్తుకొని ఏ దినమైనా సరే మీ హృదయాలను వెలిగించుకోండి ప్రభుని యేసుక్రీస్తుతో. మీ యొక్క కుటుంబములకు వెళ్ళి, మీ యొక్క గృహములలో ప్రభుని యేసుక్రీస్తు యొక్క వెలుగుతో ఈ దినం నుండైనా మీరు జీవించాలని మీకందరికీ ఈ ప్రేరణ మినిస్ట్రీ ద్వారా తెలియజేస్తున్నటువంటి రక్తం పలికినటువంటి పలుకులను మీకు వింటున్నటువంటి మీ అందరిని కూడా దేవుడు మీ హృదయములలో ఇట్టి వాక్యములను, ఇట్టి పలుకులను మీ హృదయములలో, నా యొక్క హృదయంలో కూడా ఇంకనూ ఫలింప చేయును గాక. ఆమెన్.